హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే నవోదయ క్లాస్ 6 అడ్మిషన్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరు అప్లై చేయాలి, ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు అప్లై చేయొచ్చు, వాటికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది బిఫోర్ వీడియోలో మనం చూసాం కదా. ఈ వీడియోలో అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాలి. ఈ అప్లికేషన్ని ఫస్ట్ మనం ఎలా డౌన్లోడ్ చేయాలి, క్రోమ్ ఆర్ గూగుల్ మీద క్లిక్ చేసి www.nvs.gov.in అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అడ్మిషన్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కనపడుతుంది కదా, క్లిక్ హియర్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేసి దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ కార్నర్, క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6 ఎన్విఎస్ 2025-26 దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫిల్ చేసే బిఫోర్ కన్నా మనం అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆప్షన్ ఏ ఉంది కదా, ఫార్మాట్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ అనేసి దానిపైన క్లిక్ చేయాలి. సో ఇలా ఓపెన్ చేసామంటే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఎన్విఎస్ది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీ దగ్గర ఉన్నటువంటి నెట్ షాప్లో డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫిల్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అంటే, ఫస్ట్ సర్టిఫైడ్ దట్ ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్, ఇక్కడ స్టూడెంట్ యొక్క నేమ్ రాయాలి. స్టూడెంట్ యొక్క నేమ్ రాయాలి. ఆ స్టూడెంట్ ఏ స్కూల్లో చదువుతున్నాడు అనేది ఇక్కడ రాయాలి. స్కూల్ ఆఫ్ ద స్కూల్ నేమ్ రాయాలి. ఇక్కడ ఆ స్టూడెంట్ ఏ స్కూల్లో చదువుతున్నాడు అనేది, ఆ క్లాస్ 5th ఎక్కడ చదువుతున్నాడు అనేది ఇక్కడ మనము మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇక్కడ స్టూడెంట్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. స్టూడెంట్ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. స్టూడెంట్ యొక్క మదర్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఈ 3 కూడా మనకి క్యాపిటల్ లెటర్స్లో ఖచ్చితంగా రాయాలి. ద నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద గార్డియన్ అండ్ రిలేషన్షిప్, ఇది రాయాలి అనుకుంటే రాయాలి, లేదా అలా బ్లాంక్గా పెట్టినా కూడా పర్లేదు. సో డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ద డేట్ ఈస్ 30, మంత్ ఈస్ January and year is 2012. సో మీరు ఇలా పెట్టిన తర్వాత దీన్ని వర్డ్స్లో అనేది మీరు రాయాలి. 30th January 30th 2012 అనేసి మీరు స్పష్టంగా ఇక్కడ వర్డ్స్ రూపంలో అయితే రాయాలి. ఆ తర్వాత బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్ మీరు ఇక్కడ మెన్షన్ అనేది చేయాలి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, జనరల్, ఓబీసీ ఆర్ అదర్ క్యాస్ట్. మీరు ఓబీసీ మీ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో ఆ ఓబీసీ అయితే మీరు కరెక్ట్గా చూసుకొని ఓబీసీ లేని పక్షంలో జనరల్ అనేది మీరు క్లిక్ చేయాలి. మీ క్యాస్ట్ సంబంధించి మీరు బాగా జాగ్రత్తగా చూసుకొని ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. డిజబిలిటీ, మీకు ఏదైనా ఫిజికల్గా కానీ విజువల్గా కానీ ఏదైనా డిజబిలిటీ ఉన్న వాళ్ళైతే ఇక్కడ మనము డిజబిలిటీ కూడా క్లిక్ చేయొచ్చు. ఆధార్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్స్, ఇక్కడ ఉన్నటువంటి బ్లాంక్లో మీరు ఏం చేయాలి అంటే ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ని మీరు ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ నెంబరు చూసి నీట్గా ఫిల్ చేయాలి. పిఎన్, ఆ స్టూడెంట్కి ప్రతి స్కూల్లోన పర్మనెంట్ ఎడ్యుకేషనల్ నెంబర్ అనేసి ఒక నెంబర్ ఇచ్చింటారు. ఆ నెంబర్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ నెంబర్, ఆ స్టూడెంట్ యొక్క నెంబరు ఇక్కడ మనము మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్, సో అడ్రస్ మీరు ఏదైతే ఉన్నారో ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ని అండ్ మీ దగ్గర ఈమెయిల్ ఉంటే ఆ ఈమెయిల్ నెంబర్ని మెన్షన్ చేయొచ్చు. లేదు అదర్ దాన్ లేదు అనుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, సో ఇక్కడ స్కూల్స్లో అది ప్రొవైడ్ చేశారు. సో అది ఆ నెంబర్ అనేది మీరు తీసుకొచ్చి ఇక్కడ మెన్షన్ చేయాలి దాన్ని.
నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్, మీరు ఏదైనా జాబ్ హోల్డర్ అయితే యాన్యువల్ ఇన్కమ్, లేని వాళ్ళైతే అప్రాక్స్గా యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇక్కడ పెట్టచ్చు. నేషనాలిటీ, సో మన ఆల్మోస్ట్ అందరూ కూడా నేషనాలిటీ అనేది ఇండియన్ కాబట్టి ఇండియన్. సో రిలీజియన్, మీది ఏది రిలీజియన్ ఉంటే అది ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్, మీరు ఎగ్జామ్ పేపర్ అనేది ఏ మీడియంలో కోరుకుంటున్నారు, ఏదో తెలుగు మీడియమా లేదా ఇంగ్లీష్ మీడియమా. తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం అని రాయాలి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం అని రాయాలి. సో మీరు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ పర్టికులర్స్, ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్స్ ఎలా అప్లై చేయాలి అంటే క్లాస్ 6th నేమ్ ఆఫ్ ద స్కూల్, మీరు ఆ స్టూడెంట్ యొక్క క్లాస్ 3 అనేది ఎక్కడ చదివారు ఆ స్కూల్ యొక్క నేము, క్లాస్ 3 స్కూల్ యొక్క నేము, స్కూల్ యొక్క ప్లేస్ ఆర్ విలేజ్, ఏ విలేజ్లో ఉంటుంది ఏ ప్లేస్లో ఉంటుంది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. స్టూడెంట్ యొక్క క్లాస్ 3 అనేది ఏ స్కూలు ఆ స్కూల్ నేము ఆ విలేజ్ నేము అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ స్కూల్ 3rd క్లాస్ ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ అనేది రూరల్ కింద వస్తుందా అర్బన్ కింద వస్తుందా అనేది కనుక్కొని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్, క్లాస్ 3 అనేది అకార్డింగ్ టు యువర్ స్కూల్ వైజ్లో మీరు ఏ మంత్ ఆఫ్ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఏ మంత్ ఆఫ్ ఇయర్ పాస్, ఆ 3rd క్లాస్ పాసింగ్ ఆఫ్ ద ఇయర్ ఏంటి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇదే విధంగా క్లాస్ 4 అనేది ఏ స్కూల్లో మీరు చదివారు, అదేవిధంగా ఆ స్కూల్ మీరు చదివినటువంటి క్లాస్ 4 స్కూలు ఏ విలేజ్ ఆర్ ఏ ప్లేస్లో ఉన్నది అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు చదివినటువంటి క్లాస్ 4 రూరల్ కింద వస్తుందా అర్బన్ కింద వస్తుందా అనేది కూడా ఇక్కడ అప్లై చేయాలి. నెక్స్ట్ ఆ క్లాస్ 4 అనేది మంత్ ఆఫ్ ఇయర్ జాయినింగ్, ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు ఆ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా క్లాస్ 5 సంబంధించి కూడా మీరు ఏ స్కూల్ రైట్ నో ప్రజెంట్ ఏ స్కూల్లో ఉన్నారు మీ యొక్క స్కూల్ నేము, ఆ స్కూల్ ఏ ప్లేస్లో ఉన్నది, అండ్ ఆల్సో మీరు ఆ క్లాస్ 5కి ఏ మంత్లో జాయిన్ అయ్యారు అండ్ ఏ మంత్లో మీరు పాస్అవుట్ అయ్యారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్లాక్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద బ్లాక్ అంటే మండల్ కాదు, మండలం కింద సమ్ విలేజెస్ 3 or 4 వస్తాయి కదా, అది మీరు దానికి ఏ బ్లాక్ కింద వస్తారు అనేది కనుక్కొని ఇక్కడ ఆ బ్లాక్ అనేది మీరు మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ద స్టేట్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర ఇక్కడ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యారెంట్, ఇక్కడ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్స్, స్టూడెంట్ యొక్క పేరెంట్ సిగ్నేచర్ ఇక్కడ పెట్టాలి. సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ విత్ స్కిల్, మీరు ఇప్పుడు స్టూడెంట్ ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడో ఆ స్కూల్కి సంబంధించి హెడ్ మాస్టర్ సీల్ విత్ సైన్ విత్ సీల్ అనేది ఇక్కడ వేపించాలి. అదేవిధంగా స్టూడెంట్ యొక్క ఫోటో, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లై చేయాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రాసెస్ ఏంటి అంటే మీరు క్రోమ్లో ఆర్ గూగుల్లోకి వెళ్ళి www.nvs.application form అని క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్లో మీకు క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీ దగ్గర మీరు చదువుతున్నటువంటి స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర సీలు సైన్ వేయించుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం.